ఇదేంటి ఏడుస్తున్నావు? ఉప్మా చేశానండి. ఉప్మా చేస్తే ఏడుపెందుకే? ఉప్మా చాలా బాగా కుదిరిందండి. బాగా కుదిరితే సంతోషించాలి కానీ అలా ఎక్కిలెక్కలు పెట్టి ఏడుస్తావంటే వెర్రి మొహం. అతడికి ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. ఎత్తగాడికి అదేనండి నా గోపికి. నీ గోపికి ఇష్టమా? విజిటింగ్ కార్డు ఇచ్చాడుగా, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి చక్కరేసుకొని తినిపించిరా పో. ఛీ, నేను పతివ్రతనండి. నేను ఒంటరిగా వెళ్తే అతను ఏదైనా తుంట్ర పని చేస్తాడు. అప్పుడు నేను కాదనలేను. ఆహా. అందుకని మీరే వెళ్ళి గోపికి ఇచ్చేసరండి. రాధా, ప్రపంచ చరిత్రలో నాలాంటి దరిద్రమైన భర్త ఎవరికైనా ఉంటాడంటావా? నీ మాజీ ప్రియుడికి నేను ఉప్మా తీసుకెళ్లి ఇచ్చిరావాలా? అలా చేస్తే ఎవరుకుంటారు తెలుసా? చిచ్చి చిచ్చి చిచ్చి, నేను ఇచ్చిరానంతే. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తా. అప్పుడు నా గోపి, రాధా నీకు పెళ్ళైనా పర్వాలేదు, మనం ఎక్కడికైనా లేచిపోదాం అంటాడు. అంటాడు. దానికి నువ్వేమంటావమ్మా? అప్పుడు నేను ఆవేశం పట్టలేక నేను లేచిపోతాను. తల్లి, నీకు దండం అమ్మా. నువ్వెక్కడ దొరికావే నాకు? సర్లే, ఆకలిగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టి నేనే వెళ్ళి వస్తాను. నా గోపి తినకుండానా? నా ఇంట్లో చేసిన ఉప్మా నేనే ముందు తినకూడదు అన్నమాట. గోపి తిన్నాకనే. రాధా, గోపి ఎందుకో నీ చేత ఉప్మా చేయించుకొని తినాలనిపించి వచ్చేసాను. అరే, నీకోసం నేను ఉప్మా చేశాను గోపి. ఏంటి, నేను అక్కడ తలుచుకుంటే నీకు ఇక్కడ ఎలా తెలిసింది రాధా? ప్రేమికులకి అలాగే తెలుస్తుంది. దీన్ని ఏమంటారు? ఉప్మా ప్రేమ అంటారా? అలాగా. ఇదేంటి ఏడుస్తున్నావు? ఉప్మా చేశాను.